అసలు ఏమాత్రం వరదలేని సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ ఎలా కుంగిపోయింది? అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుంది? అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో కఖోవ్కా డ్యామ్ ను కంట్రోల్ ఎక్స్ప్లోజివ్ పేలిస్తే 100 మంది చనిపోయారు. ఉక్రెయిన్ ఏమో రష్యా పేల్చింది అంటే, రష్యా ఏమో ఉక్రెయిన్ పేల్చింది అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలా పేల్చారో తెలీదు. భూపాలపల్లి పోలీసులు అప్పుడు వెంటనే పిల్లర్ల శాంపిల్స్, భూమి శాంపిల్, అక్కడ ఉండే మీటర్ రీడింగ్స్, సిస్మిక్ డేటా, కాల్ డీటెయిల్స్ తీసుకొని ఉండాల్సింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే, ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కఖోవ్కా అనే ఒక డ్యామ్ను, 50 సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో పేల్చేసారు. 100 మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది, ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పేల్చేసిందని చెప్తున్నది. 100 మంది చచ్చిపోయారు ఆ డ్యాము పేల్చేయడంతో. 50 సంవత్సరాల డ్యామ్, నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది. ఇప్పటి వరకు కూడా ఎట్లా పేల్చేసిందో తెలియదు, కానీ పేల్చేసిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ, లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్, అక్కడ ఉండే భూమి శాంపుల్, అక్కడ మీటర్ రీడింగ్స్, డ్యామ్లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్, అదేవిధంగా సీస్మిక్ డేటా, అంటే భూకంపం ఏమైనా, ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి. అసాంఘిక శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరి టవర్లు, అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు? మొబైల్ ఫోన్ అంటే మరి మీకు 360 డిగ్రీస్ ఉంటాయి. 360 డిగ్రీస్లో 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, ఆ సెక్టర్లో ఎవరెవరి, మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు?